వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీ చెరీ ఛానల్. అందరికీ నమస్తే. ఈ రోజు వీడియో ఏంటంటే మా పిల్లలు ఎప్పటి నుంచి అయితే చికెన్ రోల్ అడుగుతున్నారనమాట. నేను ఈ చికెన్ రోల్ని అయితే హెల్తీగా చేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాం. ఈ చపాతీ పిండిని అయితే కలిపేసుకున్నాం. ఆనియన్స్ని క్యాప్సికమ్ని అయితే ఇలా కోసేసుకున్నాం పొడవగా. అయితే ఎగిపోయింది అనమాట. ఇలా వేపుకుంటే సరిపోతుంది. నేనైతే 6 గుడ్డి తీసుకున్నాను. ఉప్పు కొంచెం కారం వేసుకున్నాను. తీసుకోవడమే మైనీస్ అయితే కెచప్ కూడా అంతే. మన చికెన్ రోల్ రెడీ. స్పైసీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీ చెర్రీ ఛానల్. అందుకే నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం చికెన్ రోల్ అయితే చేయబోతున్నాను అనమాట. ఎన్నోసార్లు బయట కొనుక్కొని తెచ్చుకొని తిన్నాము. ఈసారి అయితే ఇంట్లో చేసుకుందాం అనేసి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. దానికోసమే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని వీడియో అయితే తీస్తాను అనమాట. ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఫస్ట్ నేను స్క్రీన్ మీద మాట్లాడాను, కానీ బ్యాక్గ్రౌండ్లోనైతే మా వాళ్ళు క్యారమ్స్ ఆడుతున్నారు. ఆ సౌండ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉందని ఆ సౌండ్ తీసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే అలానే ఆప్షన్ పెట్టుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. అండ్ ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనకి చపాతీలు కావాలి కాబట్టి చపాతీ పిండి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. నేనైతే మైదా పిండి అయితే యూజ్ చేయలేదు, హెల్తీగా చేద్దాం అనేసి గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు పిండిలో కలిసిన దాకా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని చపాతీ ముద్దలుగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. వేసి మెత్తగా వచ్చినంత వరకు అయితే పిండి అంతా కలిసిపోవాలన్నమాట. ఇంక ఇది ఇలాగ నీట్ చేయడానికి 5 to 10 minutes అయితే పడుతుంది. మనం ఎంత బాగా నీట్ చేస్తే అంత పర్ఫెక్ట్గా చపాతీ అనేది అంత మెత్తగా అయితే వస్తుంది. చూసేస్తాను నేను వేలి పెడితే పిండి అనేది లోపలికి అయితే గుచ్చుకొని వేలు ఎంత బాగా వెళ్తుందో. పిండి ఇంకొక 15 minutes రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఈ లోపు అయితే మనం ఆనియన్స్ క్యాప్సికమ్ అయితే కోసేసుకుందాం. ఆనియన్స్ని కూడా మనం పొడవుగా అయితే కోసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ని సైడ్ పెట్టి కోసుకోవచ్చు, లేదంటే చిన్నగా పెట్టి అయితే కోసుకోవచ్చు. ఇంకా కోసుకున్న ఆనియన్స్ ఇలాగా ముక్కలుగా అయితే ఇచ్చుకోవాలన్నమాట. పొరలు కొడుతుంది కదా, ఆ పొరలు అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఆనియన్స్ 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 2 ఆనియన్స్ని కూడా సేమ్ వీడియో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా పొడవుగా అయితే కోసుకోవాలన్నమాట. నేనైతే ఒక క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు యాజ్ యూజువల్గాన పైన తొడుము కోసేసుకొని లోపల ఉన్న గింజలు తీసేయడమే. క్యాప్సికమ్ కూడా పొడవుగా కోసుకోవాలి. ఆనియన్స్ని క్యాప్సికమ్ని అయితే ఇలా కోసేసుకున్నాం పొడవగా. మీకు నచ్చిన షేప్లోనైతే మీరు కోసుకోవచ్చు, మీకు ఎలాగొస్తే అలాగా. ఆనియన్స్ని క్యాప్సికమ్ని కోసేసుకొని ఒక ప్లేట్లోనైతే వేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే చికెన్ తీసుకోవాలి. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. మామూలుగా అయితే బోన్లెస్ తీసుకోవాలి. నేనైతే విత్ బోనే తీసుకున్నాను అనమాట. బోన్లెస్ మా ఇంట్లోని ఎక్కువ తినరు అనమాట. బోన్ అనేది ఏంటంటే కొంచెం పీస్ అనేది మెత్తగా ఉంటుంది కదా, బ్రెస్ట్ పీస్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, పీస్ లాగా తగులుతుందని మా ఇంట్లోనైతే బ్రెస్ట్ పీస్ అయితే ఎవరు ఎక్కువగా తినరు అనమాట. అందుకే విత్ బోన్తో ఉండే మాంసం అయితే కొంచెం అయితే తీసుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ బాగా వాష్ చేసుకోవాలి. ఇంకా ఒక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ముందే చికెన్ అంతా సాల్ట్ అయితే చేసుకోవాలన్నమాట. వేసి వేసుకున్న 5 నిమిషాలకైతే చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా, ఇంకా ఆ వాటర్ కాగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము కదా. చికెన్ 2-3 minutesకే చికెన్లో నుంచి వాటర్ అయితే ఎలా రిలీజ్ అవుతుంది బయటకి. ఇంకా మూత పెట్టి ఒక 5 minutes అయితే మగ్గ పెట్టుకోవాలన్నమాట. అలా మగ్గ పెట్టుకుంటే ఫుల్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అలా వాటర్ వచ్చినప్పుడు కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ రిలీజ్ అయినప్పుడు మనం చికెన్లో ఉప్పు వేసుకుంటే ప్రతి ముక్కకి కూడా సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట. ఇంక ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవడమే. ఇంక ఉప్పు వేసిన 2-3 minutesకే కొంచెం పసుపు కూడా యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట.
చికెన్లోని కొంచెం వాటర్ ఉంది కదా, ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయినంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేసుకున్నాం కదా పచ్చివాసన పోయినంత వరకు. ఇంకా అందులోకి కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయినంత వరకు వేపుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మసాలా అనేది ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకా పెట్టాలి. ఇంకా ఇందులోకి కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్లోనైతే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన దాకా పెట్టుకోవాలి. ఇక్కడైతే చికెన్ రెడీ చేసేసారు కదా. ఇప్పుడైతే చపాతీలు అయితే కాల్చుకోవాలన్నమాట. ఒక పక్క పెనం కాలుతుంది కదా, ఇప్పుడైతే మనం కలుపుకుంటే చపాతీ ముగ్గుతుంది కదా, ఆ ముగ్గురు తీసుకొని బాగా ఒక 5 మినిట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న 3 పార్ట్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా కట్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పాముకోవాలి. ఇలా పాముకోవడం వల్ల ఒకటే సైజులో చపాతీలన్నీ వస్తాయి. ఇప్పుడు వాటిని ఏం చేయాలంటే చపాతీలన్నీ ఒకటే సైజులో రావాలి కాబట్టి ఇంకా 2 ఇంచెస్ మందంలోనైతే చపాతీ ముద్ద వచ్చేటట్టు అయితే చాప్ పెట్టి కూసుకోవాలన్నమాట. ఇంకా అన్ని రౌండ్గా చేసుకొని ఒకసారి అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇంక చపాతీ లాగా చపాతీని అయితే పెనం మీద వేసుకొని ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా ఇలా తెల్లగొచ్చుకుంటాయి కదా, ఇలా తెల్లగొచ్చిన తర్వాతే మనం ఆయిల్ పోసుకుంటే చపాతీ అనేది బాగా పొంగుతుంది అనమాట. చికెన్ రోల్స్ చేస్తామో అన్ని చికెన్ రోల్స్ తగ్గ గుడ్లు అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా తీసుకున్న గుడ్లు అన్నిటి ఒకదాని వెంట ఒకటి చెదగొట్టేసి అందులోకి ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉప్పు కారం మొత్తం అంతా గుడ్డులో మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి. ఇంకా ముందుగా మనం పెనం అయితే హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ ఎక్కిన పెనంలోకి కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి ఎగ్ అది ఉంది కదా, ఈ ఎగ్ మిశ్రమం అయితే కొంచెం అయితే వేసుకోవాలన్నమాట. మీకు చిన్న సలహా ఏంటంటే
పెనం కాకుండా చిన్న గుంత ఉంటుంది కదా, మరీ అంత గుంత కాదు, అలాగని పెనం కాదు, నాది కొంచెం పెద్ద పెనం అయిపోయింది. అందుకనేసి మొత్తం అంతా పాకిరిపోయేటట్టు అయితే అయిపోయింది అనమాట గుడ్డు మిక్సర్ అనేది. ఇంక ఇప్పుడైతే చపాతీ అనేది ప్లేస్ చేసుకోవాలి. చిన్న ఎగ్ అనేది వైట్గా ఉన్నప్పుడే వీడియోలో కనబడుతున్న విధంగా ఎగ్ ఉండేటట్టు చూసుకొని అప్పుడు చపాతీని అయితే ప్లేస్ చేసుకోవాలి. దగ్గర ఆ పెనం ఉంటే సరే, లేకపోతే మీ దగ్గర ఉన్న పెనంతో అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్స్ట్రాస్ వచ్చాయి కదా, అదేం పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. ఇంకా మనం అయితే ఎక్స్ట్రాస్ ఉన్నది చపాతీలోనైతే పెట్టుకోవచ్చు. ఇంకా రెండు పక్కల కాలే విధంగా అయితే బాగా అయితే కాల్చుకోవాలన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు ఏం భయపడాల్సిన పని అయితే లేదు. ఒక్కోసారి అటు ఇటు అవుతుంది, ఇంకా రెండోసారి పర్ఫెక్ట్గా వస్తుంది. 2-3 చపాతీలు పాడైపోయినా ఇంకా 4th 5th నుంచి చపాతీ అనేది బాగా వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే సిల్వర్ ఫాయిల్ పేపర్ అనేది తీసుకోవచ్చు. సిల్వర్ ఫాయిల్ పేపర్ లేకపోయినా ఏం ప్రాబ్లం అయితే లేదు, టిష్యూ పేపర్ ఉన్నా సరిపోతుంది. నా దగ్గర సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంది కాబట్టి నేను ఇంకా అదైతే తీసుకున్నాను అనమాట. ఇంకా సిల్వర్ ఫాయిల్ పేపర్ ఒక ప్లేట్లో పెట్టుకొని మన చపాతీ ఉంది కదా కాల్చుకున్నది, ఎగ్ వేసి కాల్చుకుంది, ముందుగా రెడీ చేసుకున్నటువంటి సిల్వర్ ఫాయిల్ పేపర్ పెట్టుకుని ప్లేట్ ఉంది కదా, ఇంకా అందులోకి అయితే చపాతీ పెట్టుకొని ఇంకా మనకు నచ్చినంత చికెన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చికెన్ ఒక స్ట్రైట్ లైన్ లాగా అయితే పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత అయితే ముందుగా కోసుకున్నటువంటి ఆనియన్స్ అని అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆనియన్స్ పెట్టుకున్న తర్వాత క్యాప్సికమ్ ఉంది కదా, క్యాప్సికమ్ని అయితే ప్లేస్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా క్యాప్సికమ్ కూడా మనం ఎంత తింటే అంత క్యాప్సికమ్ పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత టమాటీ కెచప్ ఉంటుంది కదా, టమాటీ కెచప్ని అయితే స్ట్రైట్గా అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత మైనీస్ ఉంటుంది కదా, ఈ మైనీస్ కోసం అయితే ఎంత తిరిగా మాకైతే కొంచెం విలేజ్ టైప్లో ఉంటుంది, పెద్దగా దొరకదు అనమాట. ఎక్కడనే ఎక్కువ షాపుల్లోనైతే ఉండదు. ఇంకొక షాప్లోనే ఈ మైనీస్ డబ్బా అయితే దొరికింది. ఎన్నో షాపులు తిరిగితే ఇంక మైనీస్ అయితే దొరికిందనమాట. ఇంకా డబ్బాతో వేద్దామని చూస్తే ఇంకా పర్లేదు. ఇంక ఇప్పుడైతే ఆ మైనీస్ స్పూన్తో తీసి అయితే వేసాను. ఇంకా తర్వాత ఏంచి టమాటీ కెచప్ చాలేదు అనిపించి కొంచెం టమాటీ కెచప్ అయితే యాడ్ చేశాను అనమాట. యాక్చువల్గా ఫస్ట్ చేసిన చపాతీ అయితే మా వాళ్ళు అయితే తినేసారు, ఇది సెకండ్ది. మీకు మైనీస్ ఇందాక సరిగ్గా పర్లేదు అనేసి మళ్ళీ ఈ క్లిప్ని అయితే సెకండ్ చపాతీ చేసింది అయితే నేను మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కిందనైతే ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇంకా రెండు పక్కల ఫస్ట్ కింద ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత రెండు పక్కల ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత సిల్వర్ ఫాయిల్ పేపర్ మొత్తం 3 వైపులా ఫోల్డ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇంక ఇప్పుడు మా చిన్నోడికి టేస్ట్ చేయమని అయితే ఇస్తాను. ఇంకా అప్పటికే టైము 9 o'clock ఎంత అయిపోయింది, ఇంకా గబగబగా చేసేద్దామని నేను అయితే ఒకటే చేసింది అయితే చూపించాను. మా వాడు చూడండి ఈ చికెన్ రోల్ అనే ఎలా చెప్తున్నాడో, వాడి మాటలు కూడా వినియండి. First I can eat this chicken. It is very స్పైసీ. ఈ వీడియో మీకు ఎలా కనిపించింది? వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే అలా ఆప్షన్ పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్.